ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. పంజా దమ్ము లాంటి సినిమాలో చేసిన మిర్చి సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు సంపత్ రాజ్. ఇక కృష్ణగాడి వీర ప్రేమగాథతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన ఈ సూపర్ విలన్ పవర్ఫుల్ విలన్ పాత్రలను పోషించి ఆ పాత్రలకు పక్కా న్యాయం చేసేలా కష్టపడుతూ ఉంటాడు. తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర అంశాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు సంపత్. తన భార్యతో ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది, విడాకులు తీసుకోక ఉంటే ఏమై ఉండేదో చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఈయనకు 23 ఏళ్ల వయసులోనే 19 ఏళ్ల అమ్మాయితో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగిందట. చిన్న వయసు కాబట్టి అప్పుడు తెలియకున్నా కాస్త వయసు పెరిగాక ఇద్దరి దారులు వేరు కావడంతో విడాకులు తీసుకున్నారట. విడాకులు తీసుకున్నందుకు తనకు చాలా మంచి జరిగిందని ఈయన నిర్మోహమాటంగా చెప్పుకొచ్చాడు. విడాకులు తీసుకోకుంటే తాను నన్ను చంపడమో లేదా నేనే ఆమెను చంపడమో జరిగేది. కానీ దేవుడి దయ వల్ల విడాకులు తీసుకొని వ్యక్తిగతంగా సంతోషంగా ఉంటున్నాం. ఇప్పటికీ అప్పుడప్పుడు వాళ్ళు అమ్మ తను కలుస్తూ ఉంటారు. నేను కూడా వారితో మాట్లాడుతూ తనకు చేతనైనంత సహాయం చేస్తూ ఉంటాను అంటూ సంపత్ రాజ్ తన విడాకుల గురించి చెప్పుకొచ్చాడు. కలిసి ఉంటే సుఖం లేనప్పుడు విడిపోయి హాయిగా ఉండొచ్చు అని సంపత్ రాజ్ చేసి చూపించాడన్నమాట. మాకు విడాకులయ్యే నాటికి మాకు 6 ఏళ్ల పాప ఉంది. ఆ పాప బాగోగులు నేనే చూసుకుంటున్నాను. నా భార్య తన కెరీర్ లో నిలబడాలి కాబట్టి నా కూతురు బాధ్యతలను నేనే తీసుకున్నాను. తను ప్రస్తుతం బెంగళూరులో 12వ తరగతి చదువుతుంది. వాళ్ళ అమ్మను ఎప్పుడు కలుస్తూ ఉంటుంది అని సంపత్ వివరించాడు. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.